హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మొన్న సండే రోజు ఇంటికాడ బోనాలను అయితే పోసినాం. ఇవాళ బుధవారం రోజు మళ్ళీ ఈస్గాన్ గుడి కాడనైతే బోనాలు పోస్తాం. మీకు ఎవరికన్నా మల్లన్న బోనాలు, సట్టి బోనాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ గుడి అయితే మంచిగా అనిపిస్తుంది, మస్తు రిలాక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది. మేము పొద్దున్నే వచ్చినాం, వచ్చే వరకు అయితే ఇక్కడ ఎవ్వరు లేకుండే. మేము బైక్ మీద వచ్చినాం. మా చిన్నోడిని అయితే సాక్యా ఇంకోటి ఉందా? ఏ చూపి, నాకు ఇస్తావా? అబ్బా ఇయ్యవే, ఇయ్యవా? ఎక్కడికి వచ్చినావు? గుడికి వచ్చినావా? ఏం చేస్తావు ఇక్కడ గుడి కాడ? మొక్కుతావా? అబ్బో. ఇక మా అత్తమ్మోళ్ళు కూడా వచ్చిళ్ళు. వచ్చినాకనే బోనం అయితే ఎక్కిచ్చింది. మేము చిక్కుడుకాయలు అవి చూపించిన, పూల దండలు కూర్చిన. ఇక మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేకుండే, ఫుల్ మంది వచ్చిల్లిగా. ఇక మాది అయిపోయే మూమెంట్లోనే అయితే ఫుల్ అంటే ఫుల్ మంది ఉండే. అంటే మొత్తం ఇక చుట్టూ పొగ ఊడు ఘోరంగా అనిపించింది. ఇక మంచిగా అనిపించింది. మా బోనాలు కూడా అయినాయి. మా అత్తమ్మ అయితే ఇక పెడుతుంది. ఇక బోనాలు అయితే రెడీ అయినాయి. మా అత్తమ్మను మా నాన్నమ్మను అయితే ఇక వాళ్ళ మా ఒకటేసారి వండిళ్ళు. వేరు వేరే కానీ ఒకటే దగ్గర వండుకున్నాం. ఇక మంచిగా అనిపిస్తుంది ఇట్లా కలిసి వస్తే. ఇంకా ఫుల్ మంది వచ్చిళ్ళు మా వాళ్ళు. ఇక వాళ్ళు వేరే కాడ మేము వేరే దగ్గర అయింది. ఇక అంతా అయిపోయింది. అయినాక దర్శనానికి అయితే పోవాలి కదా లోపలికి. ఇక మేమైతే స్టార్ట్ అయినాం లోపలికి వెళ్ళడానికి. ఇక దర్శనం కూడా మంచిగా జరిగింది అన్నట్టు మాకు. అంటే ఇక లోపల వీడియో తీయనియడు కదా గర్భగుడిలో, కానీ మంచిగా అనిపించింది మాకైతే. పోగానే గుడి లోపల కూడా ఫుల్ మంది ఉండే, కానీ అయినా కూడా మంచిగా జరిగింది దర్శనం అనేది. ఇక మంచిగా మా చిన్నోడు కూడా ఫుల్ ఆడుకున్నాడు. జేజని మొక్కుడు. ఇక్కడ రావి చెట్టు కాడ కూడా మంచిగా ఆడుకున్నాడు వాడైతే. ఇక కానీ మంచిగా అనిపించింది. ఇక్కడ ఎంట్రింగ్లోనే అయితే ఒక టికెట్ తీసుకోవాలి 50 రూపీస్ పెట్టి. ఇక గుడిలోకి అయితే వెళ్ళినాక ప్రదక్షిణాలు చేసి లోపలికి అయితే వెళ్ళినాం. ఇక బియ్యము, కొబ్బరికాయలు అవి పట్టుకొని వెళ్తాం కదా, అవి వాళ్ళకి అప్పచెప్పి కొబ్బరికాయను అయితే కొట్టాలి. కొట్టినాక ఇక మంచిగా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయింది. మాకైతే నచ్చింది. ఇక మా వాళ్ళు అయితే వీడియో తీసిళ్ళు. ఇక మా బాబాయ్ కొడుకు అయితే అక్కడ 5 కత్తార్ల వెంట్రుకలు అయితే ఇచ్చిళ్ళు. కొందరు అయితే తులాభారం కూడా జోకిచ్చిళ్ళు అక్కడ గుడి కాడ. ఇక అంతా కంప్లీట్ అయినాక ఇక మేమైతే బయటికి వచ్చినాక ఒక ఆయన అయితే వచ్చిండు. ఇక అందరికి బొట్టు పెట్టి అయితే బండారు అయితే బోనంలో ఆయన అయితే వేపించిండు. ఎట్లా ఉందో చూడండి ఒకసారి.
ఇక అయిపోయినాకనైతే ఫాస్టింగ్ అయితే అయిపోయింది. ఇక అన్ని బొమ్మలు అవి చూడడానికి అయితే వెళ్ళినాం. మా వానికి అయితే ఒకటి టాయ్ అయితే తీసుకున్నాం. ఇక అంతా కంప్లీట్ అయిపోయింది. మంచిగా అనిపించింది మాకైతే ఈజ్గామ్ కాడ. ఇక అంతా కంప్లీట్ అయినాకనైతే ఇక మేమైతే మంచిర్యాలకి బయలుదేరినాం. మంచిర్యాలకి వచ్చినాక మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తే చూడండి.